వదిలిపెట్టిన తర్వాత బాలుడు నడవవలసిన త్రోవలోనికి నేరకపోవడాన్ని బట్టి వారు వివాహం చేసుకున్న తర్వాత కూడా, భార్య వచ్చిన తర్వాత కూడా, భర్త వచ్చిన తర్వాత కూడా వారు ఇదివరకు ఎలాగైతే జీవిస్తున్నారో వివాహం చేసుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి. మార్పం ఇదే. ఈరోజు కోర్టు దగ్గరికి వెళ్తే ఎన్నో కేసులోనండి, భార్యాభర్తల కేసులు ఎన్ని కేసులోనండి. కారణం తెలుసా? ఓపిక లేక. 10 నిమిషాలు కూర్చుంటే ఒడిచిపోయే సమస్యలండి. 10 నిమిషాలు కూర్చొని ఎవరో ఒకరు తగ్గించుకొని మాట్లాడుకుంటే ఒడిచిపోయే సమస్యలు. ఓపిక అనేది లేదు. అహంకారం ఎక్కువైపోయి నువ్వంటే నేను, నేనంటే నువ్వని ఎవరికి వారి అహాలు పెరిగిపోయి తగ్గింపు అనేది లేకుండా తల్లిదండ్రులు కూడా ఏమండి చెప్పే మాటలు, మీరు కింద పడతారు మీద పడతారు మాకు సంబంధం లేదయ్యా, మీ భార్య భర్తలు చూసుకున్నా అందరండి. ఏమనంటే నాకు చెప్పు, ఇదేనండి ఏమనంటే నాకు చెప్పంటే ఏం చెప్పాలా? అవునంటే నాకు చెప్పాలంటే ఏం చెప్పాలండి? తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసండి? ఆడపిల్లలైనా మగపిల్లలైనా వివాహం చేసిన తర్వాత మీరు తన్నుకుంటారు, కొట్టుకుంటారు, మీరు కింద పడతారు, మీరు మా సంబంధం లేదయ్యా. నీ భార్య రాలి, నీ భర్త మా లోబడతావు, తగ్గించుకుంటావు, నువ్వేం చేసుకుంటావు, నీ భర్తను నువ్వు కాపాడుకొని చెప్పాలండి. ఏదైనా చిన్న ఫోన్ రాగం తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుని నెల మనం పెట్టుకుంటే, ఇంట్లో ఉన్న భార్య భర్తలు ఇద్దరేమో సంతోషంగా ఉంటే, పిల్లలు వచ్చేవారు కూర్చుంటే, కనీసం వాళ్ళు ఎంతో సంసారాలు కోల్పోయి ఇంట్లో ఉంటే మనమేం అలాగ ఆలోచన చేస్తే కరెక్ట్ కాదండి. తగ్గించాలి. అవసరమైతే క్షమాగుణం కలిగి క్షమాపణ తీసుకుని అవసరమైతే ఇద్దరిని జతపరిచి మళ్ళీ పంపించాలి తప్ప వివాహాలు మనం చేసి దేనికండి? ఎవరిలో పెట్టుకోవడానికే. గుణవంతులు ఆలోచించే ఆలోచన అండి. 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే ఒడిసిపోయే సమస్యలండి. ఓపిక లేక కుటుంబాలు పతనం చేసుకుంటారు పిల్లలు. ఓపిక లేక 10 నిమిషాలు కూర్చొని అసలు సమస్య ఎందుకు వచ్చిందో, అసలు